చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోలేమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు చెట్టే ఆనవాళ్లు అయ్యేదన్నారు. అటవీ పరిరక్షణ పర్యావరణానికి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవన్నీ పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం. దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయాలు అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చికెన్ ఉంది, ఎముకలున్నాయి, ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. పెరిగిన కలుషితమైన వాతావరణంలో పెరుగుతున్నాయి. దీనివల్ల మనకు నష్టం వస్తూ ఉంది. అందుకే కొన్ని అయితే దీన్ని ప్రాపర్గా సర్క్యులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేసి మంచి ప్రోటీన్గా తయారు చేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ కానీ, చికెన్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, నేను ఆయన్ని వాచ్ చేస్తున్నాను. మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం. ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 year అయింది. నిన్న 1 yearతో ఎప్పుడు కూడా జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రయాణం ప్రారంభించాం. ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకటి మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీ, 2 మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం. ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను, అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను. ఇప్పుడే అంకారావు గారు ఒక మాట అన్నాడు, చదువుకుంటూ ఆ రోజుల్లో ఇంకుడు గుంతల మాట విన్నాడు, చెట్లు పెట్టే కార్యక్రమం విన్నాడు. ఇంకో పక్క వనము మనం అనే కార్యక్రమం విన్నాడు. వన సంరక్షణ సమితులు పెట్టాం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టాం. ఫారెస్ట్ ఏరియా చుట్టూరంతా కూడా కంటూర్ ట్రెంచెస్ కొట్టాం. అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం. ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ళని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాం. ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం. ఈరోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది. ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్ ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. ఏది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్గా గడ్డి వస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి
మేకలు కానీ గొర్రెలు పోయేటివి. ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి. దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల, ముఖ్యంగా గొర్రెల వల్ల, మేకల వల్ల ఆదాయం పొందుతున్నారో వాళ్ళకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఆవులంటే నేరుగా అడవులకు తీసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది. పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి విధానాలతో మనం ముందుకు పోదాం. ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు 61 నగరాల్లో మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు. ఈ నగర వనాలు 175 నియోజకవర్గంలో పెడతాం. అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి. మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ, నీళ్లు పోయడం కానీ, ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా, హిందూయిజం కానీ, లేకపోతే ముస్లిం ఇది కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, అందరూ కూడా నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన అమరావతి, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ఈ చెట్లు అయితే 16 రకాల చెట్లు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మియావాకి జపాన్ గార్డెన్ ఇది. అది 3 సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ, కొరియా గార్డెన్ కానీ, జపాన్ గార్డెన్ కానీ, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం.
దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం. ఎస్సీలకు అందరికీ 2 కిలోవాట్లు అంటే 240 మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, వాళ్ళ కరెంట్ అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. వెనుకబడిన వర్గాలకి దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కుసుమ్ కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం. మీరు వాడుకోండి. మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి. ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది. అంటే మీ పంటలు పండించుకోవచ్చు, అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు, మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది. గ్రీన్ ఎనర్జీ రావాలి, థర్మల్ ఎనర్జీ పోవాలి, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి. తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రేపు 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్నా, విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు ఉంటే చేలు పైకెత్తండి. తెలిసిన వాళ్ళు ఓకే చేలు దించు. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరో లేరు అంటున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. చాలా తక్కువ. అవసరం లేదనుకున్నాడు చేలిపైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు. కానీ కొంతమంది చేయడం లేదు. కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఆ రోజున 1,00,000 కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్లో 5 లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇంకో పక్కన 2 కోట్ల మంది 1,00,000 ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా 2 కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర 25 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. కనీసం 3 రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు. అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వడం,
ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం, ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం, ఇంకో పక్క సర్క్యులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం, ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు దీనికి మేమందరం కూడా ఏమేం చేయాలో చేస్తాం. మీరు కూడా సహకరించాలి. ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా, నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడెక్కడా కనపడవు. అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది. దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లలపైన ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్కి మళ్ళా కలుస్తాం. ఆ మధ్యలో కార్యక్రమాలన్నీ చేపడతాం. ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్ని, దాని ఫలితాల్ని మళ్ళీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ పర్యావరణ దినోత్సవం రోజున నాకు కుమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను, కానీ కొన్నిసార్లు నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి.